కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్ తో కలిసి లోక్భవన్ సెక్రటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్య ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన 7.5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసు తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మద్యం అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు రాజ్ కేసీ రెడ్డికి తెలుసని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ఎన్నికల ప్రచారంలో అభిమానులకు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరిస్తుండడం విశేషం. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై వాటిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసమే లోకేష్ మహిళలకు 33% సీట్ల ప్రకటన చేశారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ మహానాడు సమావేశంపై తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో నేతల భాష, ప్రవర్తన చాలా అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మహానాడు కాదు, ప్రజలను వంచించే దగానాడు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. తెలంగాణలో 20 లక్షల ఇల్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వీకెండ్ లో పేదల ఇల్లు కూల్చి ఆనందించే వారికి ఇళ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తాము కట్టిన ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో దక్షిణ నౌకాశ్రయ నగరం ఒడిశాపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో 2 పిల్లలతో సహా మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైమానిక దాడి కారణంగా పలు నివాస గృహాలు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా 3 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు రేగాయి. హర్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అమెరికా పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన విశేష సేవల్ని సందర్భంగా స్మరించుకున్నారు. తాతకు ప్రణామం అర్పించేందుకే ఆయన ఉదయమే ఘాట్ కు చేరుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం అనాధికారికంగా ఇంటర్నెట్ లో లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. సినిమాను అక్రమంగా అప్లోడ్ చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై వెకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది.